హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనమాట. ఫేజ్ 12 ఏదైతే ఉందో మనకి 2049 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి అనమాట 27th అనమాట ఫిబ్రవరి 2024, ఇంకా 18 మార్చ్ 2023 ఇస్ లాస్ట్ డేట్ అనమాట. దీనికి సంబంధించి మనకి లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ వచ్చేసరికి 19th మార్చ్ 2024 దాకా టైం అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. 22nd మార్చ్ నుంచి 24th మార్చ్ వరకు అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాటిని మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 6th నుంచి 8th మే 2024 అయితే కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి 10th క్లాస్ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా సెలక్షన్ పోస్టులు అయితే ఉంటాయన్నమాట. సంబంధించి ఒకటే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు వచ్చారు సదరన్ రీజన్ ఎస్ఓ రీజన్కి అయితే వస్తారనమాట. దానికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. ఇవైతే మన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో చూస్ చేసుకోవచ్చు. హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, అలాగే ఇక్కడ మనకి కడప, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, అలాగే ఇక్కడ మనకి ఇవైతే ఇచ్చారనమాట. ఇక్కడ కరీంనగర్, వరంగల్, ఇలాగా ఇవైతే మన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో మనం వీటిని చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి అప్లికేషన్ ఫీజుకి సంబంధించి ఇక్కడ 100 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో అలాగే ఎస్సీ, ఎస్టీ, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ ఎవ్వరికి ఫీజు లేదనమాట. ఆల్ ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్. ఎవరైతే మనకి మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఒక 100 రూపీస్ మాత్రమే పే చేస్తే సరిపోతుంది అనమాట. ఆన్లైన్లో దానికైతే ఆన్లైన్లో పే చేసేదానికి మనకి 19 మార్చ్ 2024 23 అవర్స్ వరకు టైం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే మనకి కొత్తగా ఒక వెబ్సైట్ అయితే ఇచ్చారనమాట. ssc.gov.in. గతంలో ssc.nic.in ఉండేది. ఇప్పుడైతే ssc.gov.inలోకి రావాలి మనం. మీరు గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే డైరెక్ట్గా లాగిన్ అయిపోయి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఈ విధంగా రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. వెబ్సైట్ అనమాట మన స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి. ఇక్కడ మనకి ssc.gov.in అనమాట. అది అంతకుముందు వచ్చేసరికి మనకి ssc.nic.in, ఇదేమో ssc.gov.in అనమాట. అదనమాట తేడా. ఇదైతే మనకి ఫస్ట్ పేజ్ ఆఫ్ ఎస్ఎస్సి అనమాట. ఇక్కడ అప్లై అని ఉంది, అడ్మిట్ కార్డు, ఆన్సర్కి రిజల్ట్. ఇక్కడ మనకి లాగిన్ ఆర్ రిజిస్టర్ అని ఉందన్నమాట. దీని మీద మనం క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చేసినప్పుడు మనకి ఇలా అయితే వచ్చిందనమాట. రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి రిజిస్టర్ అని ఉందన్నమాట. న్యూ యూజర్ రిజిస్టర్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, మన రిజిస్ట్రేషన్ ఎలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ న్యూ క్యాండిడేట్ 1 టైం రిజిస్ట్రేషన్. ఇక్కడ 4 స్టెప్స్ అయితే ఇచ్చారనమాట. మొదట అయితే మనకి పర్సనల్ డీటెయిల్స్ అంటే క్యాండిడేట్స్ నేము, ఇంకా ఐడెంటిఫికేషన్, కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి క్రియేట్ న్యూ పాస్వర్డ్. మనం కొత్త పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలి. అలాగే అడిషనల్ డీటెయిల్స్ అనమాట. నేషనాలిటీ, అలాగే అడ్రస్ అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. డిక్లరేషన్ అయితే ఇవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. మన ఈ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు ఆ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా అయితే ఆ యొక్క డాక్యుమెంట్స్ ప్రకారం మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మన రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మన యొక్క క్యాండిడేచర్ని వాళ్ళు ఎప్పుడైనా కూడా క్యాన్సిల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా అయితే ఇది చూసుకొని డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకొని అయితే దీనిని మనం ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. కంటిన్యూ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. కంటిన్యూ అన్నాం. ఇక్కడ మనకి ఇందాక చెప్పిన 4 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారనమాట. ఫస్ట్ అయితే పర్సనల్ డీటెయిల్స్ మనం ఇక్కడ మొదట ఫిల్ అవుట్ చేసుకోవాలి. మీకు కనుక ఆధార్ కార్డు ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టాలన్నమాట. ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్, మీ యొక్క 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అదైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే సెకండ్ టైం చేయాలన్నమాట. అలాగే ఇక్కడ టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, ఒకవేళ మీకు కనుక లేకపోతే ఆధార్ కార్డ్ లేకపోతే ఇక్కడ నో పెట్టాలి. నో పెడితే కనుక అదర్ ఐడి కార్డ్ కోసం ఇక్కడ ఒక లిస్ట్ అయితే ఇచ్చారనమాట. అవేంటంటే మనకి డ్రైవింగ్ లైసెన్స్, ఎంప్లాయర్ ఐడి అనమాట. ఎవరైనా గవర్నమెంట్ పిఎస్సిలో అలాగే ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటే ఐడి కార్డ్ నెంబర్ కానీ, లేకపోతే పాన్ కార్డు కానీ, లేకపోతే పాస్పోర్ట్, లేకపోతే స్కూల్ కాలేజీ ఐడి కానీ, లేకపోతే ఓటర్ ఐడి కానీ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దాని యొక్క నెంబర్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సపోజ్ మీరు పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే దాని నెంబర్ ఇవ్వాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అయితే
అయితే ఓటర్ కార్డ్ అయితే దాని నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడైతే క్యాండిడేట్స్ నేమ్ అనమాట, మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడైతే మనం ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి వెరిఫై క్యాండిడేట్స్ నేమ్ అంటే సెకండ్ పైన ఏదైతే ఇచ్చామో మనం సేమ్ నేమ్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. హ్యావ్ యూ ఎవర్ చేంజ్ నేమ్, మీ యొక్క నేమ్ని మీరు ఎప్పుడైనా చేంజ్ చేసుకున్నారని అడుగుతున్నారనమాట. చేసుకొని ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక న్యూ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నో పెడితే మనకి కాలం అయితే అవసరమైతే లేదనమాట. సో ఇక్కడ జెండర్ అంటే మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. సెకండ్ టైము మెయిల్ అయితే ఇస్తే కింద కూడా మెయిల్ ఇవ్వాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు, దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొదటి ఇయర్ ఏదైతే ఉందో ఇక్కడ ఇయర్స్ అన్నీ వస్తున్నాయి. మొదటి ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్, తర్వాత డే అనమాట. అలాగే మీ క్యాలెండర్ నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. సెకండ్ టైము ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క మదర్స్ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అదైతే సెకండ్ టైము ఇక్కడ మనం కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ కిందకి రావాలి. ఇక్కడ మెట్రికులేషన్ ఎడ్యుకేషన్ బోర్డు అనమాట. ఇక్కడ మనకి అన్ని బోర్డ్స్ అయితే వస్తాయి అనమాట. సపోజ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ కూడా వస్తుంది. లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మన అదర్స్ అయితే ఉంటుంది అనమాట. జనరల్గా అన్నీ ఉంటాయి, లేకపోతే కనుక మీరు అదర్స్ అన్ని తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. సెకండ్ టైం ఇక్కడ రోల్ నెంబర్ అనేది మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రోల్ నెంబర్లో మనకి స్లాష్ అనేది ఒక స్పెషల్ క్యారెక్టర్ మాత్రమే ఎంటర్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా అనమాట. లేదంటే ఇక్కడ మనకి అదర్ స్పెషల్ క్యారెక్టర్స్ అనేది మనకి ఇక్కడ అలౌ అయితే చేయరనమాట. సపోజ్ మన హైఫన్ కానీ అండర్ స్కోర్ అలాంటివి ఎంటర్ చేయడానికి వీల్లేదనమాట. ఓన్లీ స్లాష్ మాత్రం ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక రోల్ కోడ్ కనుక ఉంటే మీ యొక్క మెట్రికులేషన్ సర్టిఫికేట్లో రోల్ కోడ్ లేకపోతే రోల్ నెంబర్ అనేది కూడా ఉంటే అదైతే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ రోల్ కోడ్ ఈస్ గివెన్ ఇన్ యువర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ దెన్ ఎంటర్ రోల్ కోడ్ హైఫన్ రోల్ నెంబర్ అనమాట. ఈ విధంగా మీరు ఎంటర్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే డైరెక్ట్గా మీరు రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. అదైతే కింద మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట, చేయాలి. అలాగే కిందకి రావాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్ అనమాట. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు 10th క్లాస్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఈ విధంగా ఎంటర్ చేయాలి. అది గ్రాడ్యుయేషన్ అయితే సేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే క్యాండిడేట్స్ యొక్క మొబైల్ నెంబర్ అనమాట, మీకు 10 digit మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. మీకు సెండ్ ఓటీపీ అంటారు, ఓటీపీ వస్తుంది, అదైతే మీరు ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి అనమాట, మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలన్నమాట. దానికైతే ఓటీపీ వస్తుంది, మీరు వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి పైన ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సెపరేట్ ఓటీపీస్ అయితే వచ్చాయన్నమాట. మనం వెరిఫై చేసాము, ఓటీపీ ఎంటర్ చేసాం, వ్యాలిడేటెడ్ అని వచ్చిందనమాట సక్సెస్ఫుల్గా. ఇక్కడ మనం సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలౌట్ అయింది అనమాట, విజిబుల్ అవుతుంది, మనం నోట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి నోట్ అయితే ఇచ్చారు, బేసిక్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్, రిజిస్ట్రేషన్ ఈజ్ పార్షియల్ అండ్ ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 14 days అనమాట. రిమైనింగ్ ఆ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే విత్ ఇన్ 14 days అంటే 14 రోజుల లోపు అయితే మనం కంప్లీట్ అయితే చేసుకోవాలి, లేకపోతే ఆటోమేటిక్గా ఈ డీటెయిల్స్ అయితే డిలీట్ అయిపోతాయి అనమాట. సో రిమైనింగ్ ప్రాసెస్ అయితే విత్ ఇన్ 14 days మనం అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ 1-time పాస్వర్డ్ ఈజ్ షేర్డ్ ఆన్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనమాట. యూజ్ ఇట్ సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ అనమాట. మనం ఎంటర్ చేసినటువంటి ఆ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీ ద్వారా మనం తర్వాత లాగిన్ అవ్వాలన్నమాట. టు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ క్లిక్ కంటిన్యూ బటన్ అనమాట, దీని మీద మనం క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మరి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది, పాస్వర్డ్ కూడా వచ్చిందనమాట. ఇక్కడ ఎంటర్ చేయాలి, క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసేసి సైన్ ఇన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్లీజ్ సెట్ ఏ న్యూ పాస్వర్డ్ అని వచ్చిందనమాట. మనం ఇక్కడ న్యూ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ అయితే మీకు ఈమెయిల్ ఐడికి వచ్చి ఉంటుంది, ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. న్యూ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 8 characters అయితే ఉండాలి, ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబర్, అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ అనమాట. ఈ విధంగా మనం కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక న్యూ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలి ఇక్కడ. ఫ్రెండ్స్ అదైతే ఇక్కడ పాస్వర్డ్ అయితే మనం సెకండ్ టైం అయితే
కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే సెక్యూరిటీ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు అనమాట. ఒకటి ఇక్కడ ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ వాట్ సిటీ వర్ యూ బోర్న్ ఇన్ అనమాట, మీరు ఎక్కడ బోర్న్ అయ్యారు అలాగే దాన్ని ఆన్సర్ చేసుకొని మనం ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. పాస్వర్డ్ కనుక మనం ఫర్గాట్ అయితే అది మనం దాని ద్వారా అయితే మనం రెస్టోర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే సెకండ్ క్వశ్చన్ అనమాట, సెకండ్ క్వశ్చన్ కూడా అడిగి ఇక్కడైతే మనం ఆన్సర్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. రీసెట్ అంటే ఈ కాలమ్స్ అన్ని క్లియర్ అవుతాయి, మళ్ళీ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ మనకి లాగిన్ ఫామ్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడైతే న్యూ పాస్వర్డ్ మీరు ఏదైతే జనరేట్ చేసుకున్నారో ఇప్పుడు ఆ యొక్క న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ బాక్స్ ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ థర్డ్ కాలం అనమాట. ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. కేటగిరీ మీకు కేటగిరీ ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అయితే దీన్ని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. నేషనాలిటీ అయితే ఇక్కడ మనకి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఫ్రెండ్స్ మనకి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ ఇలా ఏదో ఇచ్చారనమాట. అలాగే భూటాన్, నేపాల్, టిబెటన్ అలా మనం ఇదైతే సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మన సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట, అంటే మోల్స్ అనమాట. మీకు 10th క్లాస్ దాని ప్రకారం ఎక్కడైతే మీకు మోల్స్ ఉన్నాయో అదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఇది ఎస్పెక్టెడ్ టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇవైతే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఇంకా పర్మనెంట్ అడ్రస్ అనమాట. ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా మీరు కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. స్టేట్ కూడా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అడ్రస్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్లు అన్నీ వస్తున్నాయి. ఇక్కడ మనకి అన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయన్నమాట. సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇఫ్ ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే పై అడ్రస్ కిందకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా స్ట్రీట్ అలాగే ఒక సిటీ అన్నీ కూడా ఎంటర్ చేయాలన్నమాట. కంప్లీట్ స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన లాస్ట్ స్టెప్ అనమాట. ఇక డిక్లరేషన్ ఇవ్వాలి, టిక్ ఆన్ చేయాలి. మీరు డీటెయిల్స్ చూసుకోవాలంటే ఓటీ డీటెయిల్స్ ఏమైనా క్లిక్ చేసి వ్యూ చూసుకోవచ్చు, లేదంటే డిక్లేర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చింది. డిక్లరేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఓకే అనాలన్నమాట. ఫ్రెండ్స్ ఇదైతే మన డాష్ బోర్డ్ అనమాట. మన యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనబడుతున్నాయి అనమాట. చెక్ చేసుకోవచ్చు అన్నీ కూడా. మీకు ఏదన్నా ఈ ఓటీఆర్లో కనుక డీటెయిల్స్లో ఏదన్నా మీకు మోడిఫికేషన్స్ కావాలి అంటే ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని ఉన్నది ఇక్కడ రైట్ సైడ్ టాప్లో అనమాట. ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ పెట్టుకునే ముందే అవి అయితే చేంజ్ చేసుకొని తర్వాత మీరు అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి కిందకు వస్తాము. ఇక్కడ మనకి సెలక్షన్ పోస్ట్స్ ఎగ్జామినేషన్ అని ఉంది అనమాట. సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 12 2024 సంబంధించి 18 మార్చ్ 2024 ఇది లాస్ట్ డేట్ అనమాట. ఇక్కడ అప్లై అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. చేస్తే ఎలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ రీడ్ ద నోటిఫికేషన్ ఎగ్జామినేషన్ కేర్ఫుల్లీ, ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ ప్రొవైడ్ కరెక్ట్ డీటెయిల్స్. అలాగే యూ కెన్ పే ఫీజ్ బై ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు, మల్టిపుల్ ఆప్షన్స్. దాని ద్వారా మనం ఫీజు అయితే పే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫిల్ ఫామ్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే మనం చేయాలన్నమాట. సీరియల్ నెంబర్ 1 to 18 అనేది మనకి ఇక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్లో ఏవైతే మనం ఎంటర్ చేసామో ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనకి విజిబుల్ అవుతాయి అనమాట. ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే మీరు అక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్ ఎడిట్ అని ఉంటుంది అనమాట. అంటే ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనే ఒక బటన్ ఉంటుంది ఇందాక చూపించినట్లుగా. అక్కడ క్లిక్ చేసి ఈ యొక్క 18 పాయింట్స్ మీరు వాటిని అక్కడ ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. మనకి పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ స్టేటస్ అనమాట. వెదర్ యు ఆర్ అన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్ సర్వింగ్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని అడుగుతున్నారు. ఇక్కడ మనం ఎస్ పెడితే కనుక ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్, అలాగే డేట్ ఆఫ్ డిశ్చార్జ్, లెంత్ ఆఫ్ సర్వీస్, అలాగే హ్యావ్ యూ ఆల్రెడీ జాయిన్ ఇన్ సివిల్ సర్వీసెస్ సివిల్ పోస్ట్స్ అనమాట. ఇదైతే వాళ్ళకు ఇవన్నీ కూడా ఫిల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నో పెడితే డైరెక్ట్గా మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేస్తారు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ పోస్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ అనమాట. రీజియన్ టు విచ్ ద పోస్ట్ బిలాంగ్స్ టు, మీరు ఏ రీజియన్ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారు ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట. సెంట్రల్ రీజియన్ ఇలా.
ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సదరన్ రీజన్ కనుక మనం సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి పోస్టులు అవైలబుల్ పోస్టులు ఇక్కడ వస్తాయి అన్నమాట. ఇవైతే మనకి పోస్ట్ కోడ్స్ అనమాట. దీనికి సంబంధించినటువంటి పోస్ట్ నేమ్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అవన్నీ మనకి నోటిఫికేషన్లు అయితే ఉన్నాయన్నమాట. అవి చెక్ చేసుకోవచ్చు మీరు. చెక్ చేసుకున్న తర్వాత ఇదైతే మీరు సెలెక్ట్ అయితే ఫ్రెండ్స్ సపోజ్ మీరు ఇక్కడ ఒక పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటే కోడ్ సపోజ్ SR12024 సెలెక్ట్ చేసుకుని అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ వచ్చిందనమాట. దానికి సంబంధించినటువంటి గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ అయితే కావాలి. అలాగే మీరు అదర్ పోస్ట్ ఏదైనా సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ అయితే మనకి వస్తాయి అన్నమాట. సపోజ్ మనం అదర్ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఫార్మ్ అసిస్టెంట్, దీనికి హయ్యర్ సెకండ్ అంటే ఇంటర్మీడియట్ సరిపోతుంది అనమాట. ఈ విధంగా మనం ఆ యొక్క పోస్ట్ కోడ్, అలాగే ఈ పోస్ట్ నేము, ఇది అలాగే దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ఆ విధంగా మీకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మీరు ఆ పోస్ట్ని అయితే మీరు జాగ్రత్తగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. పోస్ట్ కోడ్ సెలెక్ట్ చేసుకుంటే పోస్ట్ నేమ్ వస్తుంది, దానికి సంబంధించినటువంటి లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా వస్తుంది అనమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్డ్ మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్ కూడా ఇక్కడ చూపిస్తున్నారనమాట. సో మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి మనకి నేనైతే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 అనేది సెలెక్ట్ చేశాను. దీనికి ఇంటర్మీడియట్ పాస్ ఆర్ ఈక్వలెంట్ అని వచ్చింది, ఇంకా వేరేది ఏమి ఇక్కడ అడగలేదు అనమాట. సో ఆ విధంగా మీరు చెక్ చేసుకుని సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఐ హ్యావ్ రీడ్ ద అబోవ్ రిలేటెడ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని టిక్ ఆన్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకి డూ యూ ప్రాసెస్ రిక్వైర్డ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, మనకి ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నదని ఎస్ పెట్టాలి. ఇంకా డూ యూ ప్రాసెస్ రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవసరమైనటువంటి పోస్ట్ ఏదైనా ఉంటే దానికి సంబంధించి నాకు ఉన్నదని చెప్పేసి ఎస్ పెట్టుకోవాలి. ఉంటే కనుక దానికి సంబంధించిన ఆర్గనైజేషన్ నేము, డిజిగ్నేషను, నేచర్ ఆఫ్ డ్యూటీస్, ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే మనకి ప్రిఫరెన్సెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట. ఇక్కడ వన్స్ యూ హ్యావ్ సెలెక్టెడ్ ద సెంటర్స్ ఇన్ యువర్ ఇనిషియల్ అప్లికేషన్, దే విల్ రిమైన్ ద సేమ్ ఫర్ ఆల్ సబ్సిక్వెంట్ అప్లికేషన్ సబ్మిటెడ్ అండర్ ద నోటీస్ అనమాట. ఈ నోటిఫికేషన్ కింద అదే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే అప్లికబుల్ అవుతాయని ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ అప్లైడ్ ఫర్ ఎనీ ఆఫ్ ద పోస్ట్స్ ఇన్ దిస్ ఎగ్జామినేషన్, ద సెంట్రల్ లిస్ట్ విల్ బి ఆటో పాపులేటెడ్ విత్ ద సెంటర్స్ చూజన్ ఎట్ ద టైమ్ అనమాట. మీరు ఇంకొక పోస్ట్కి అప్లై చేస్తూ ఉంటే ఈ యొక్క సెంటర్స్ ఏవైతే ఆటోమేటిక్గా వస్తాయని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతున్నది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సెంటర్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఇక్కడ రీజన్ ఉంటుంది ఫస్ట్, అంటే మనది ఎస్ఆర్ రీజన్ కాబట్టి మనం ఎస్ఆర్కి వెళ్ళిపోతే ఇలాగ వస్తాయి అన్నమాట. హైదరాబాద్, గుంటూరు ఇలాగ వస్తాయి అన్నీ. మీరు చెక్ చేసుకొని అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈ విధంగా 3 అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఆర్ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, ఈ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అంటే మనకి ఇవన్నీ కూడా రావటం లేదు, అక్కడ నేను నో పెట్టా కాబట్టి ఎవరైతే అప్లికబుల్లో వాళ్ళకి ఇవన్నీ వస్తాయి అన్నమాట. అలాగే ఇక్కడ డూ యూ హ్యావ్ ఏ ఫిజికల్ లిమిటేషన్ టు రైట్ అంటే స్క్రైబ్ వాళ్ళకి అనమాట సంబంధించిన వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి. ఇంకా వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్, మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలి అంటే ఎస్ పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక ఇక్కడ మనకి SC ST ఇచ్చి ఉంటే అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీకు విత్ ఇన్ రేంజ్లో మీకు ఏజ్ లిమిట్ లోపల ఉంటే అవసరం లేకపోతే నో అయితే పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. అలాగే ఇఫ్ ఎస్ మనం ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే మీడియం ఆఫ్ స్కిల్ టెస్ట్ అనమాట. మనం ఆ యొక్క స్కిల్ టెస్ట్కి సంబంధించిన పోస్ట్ సెలెక్ట్ చేసుకుని అడుగుతుంది అనమాట. ఇది మనకి అది షార్ట్ హ్యాండ్ టెస్ట్ కానీ ఇంకా అలాగే టైపింగ్ టెస్ట్కి సంబంధించి ఇంగ్లీషా హిందీనా సెలెక్ట్ చేసుకోవాలి. కన్ఫర్మ్ ద మీడియం ఆఫ్ స్కిల్ టెస్ట్ అనమాట. పైన ఏదైతే ఇచ్చామో సెకండ్ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే మనకి అప్లోడ్ డాక్యుమెంట్స్ ట్యాబ్ అనమాట. క్యాప్చర్డ్ ఫోటోగ్రాఫ్ అని ఇచ్చారు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట. ఫైండ్ యువర్ ప్లేస్ విత్ గుడ్ లైట్ అండ్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఎన్ష్యూర్ ద కెమెరా ఈజ్ ఎట్ ఐ లెవెల్లో ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట కెమెరా అనేది బిఫోర్ క్యాప్చరింగ్ ద ఫోటో. అలాగే పొజిషన్ యువర్ సెల్ఫ్ డైరెక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వెబ్ క్యామ్ అండ్ లుక్ ఎట్ స్ట్రైట్ అహెడ్ అనమాట. మీరు ఆ యొక్క వెబ్ క్యామ్ ఎందుకు వచ్చింది దానివైపు చూస్తూ అయితే మీరు ఈ ఫోటో అయితే క్యాప్చర్ చేసుకోవాలి. అలాగే క్యాండిడేట్ షుడ్ నాట్ వేర్ ఏ క్యాప్, మాస్క్ లాంటివి, గ్లాసెస్ కానీ స్పెక్టికల్స్ ఇవైతే కనుక మనం లేకుండా అయితే ఈ యొక్క లైవ్ ఫోటో అయితే తీసుకోవాలన్నమాట. మన దాని మీద అక్కడైతే కూర్చొని ఇక్కడ క్యాప్చర్ లైవ్ ఫోటో అంటే మీకు ఫోటో అనేది
వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ మనకి అప్లోడ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. మనకి 10 to 20 KB మధ్య 10 to 20 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో మనకి విడ్త్ వచ్చేసరికి 4 సెంటీమీటర్స్, హైట్ వచ్చేసరికి 2 సెంటీమీటర్స్ అనమాట. అలాగే క్లియర్ చక్కగా సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. సిగ్నేచర్ మస్ట్ బి హారిజాంటల్లీ అలైన్డ్ అనమాట. మీరు హారిజాంటల్గా అయితే ఉండాలి, వెర్టికల్గా అయితే ఉండకూడదు అనమాట. ఇది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అప్లోడ్ సిగ్నేచర్ అనేది దీని మీద క్లిక్ చేసి అది మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫోటో క్యాప్చర్ అయిన తర్వాత ఇక్కడ మనకి క్యాప్చర్ అగైన్ అని వస్తుంది, లేకపోతే సేవ్ అనమాట. మీరు సేవ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి సిగ్నేచర్ అప్లోడ్ చేసాము, మన లైవ్ ఫోటో కూడాను ఇదైతే క్యాప్చర్ అయిందనమాట. ఇక్కడ డిక్లరేషన్ అడుగుతున్నారు, ఐ అగ్రీ అనాలి. ఇక్కడ క్యాప్చర్ ఇచ్చారు, ఇది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఎలా అయితే వచ్చిందనమాట, అప్లికేషన్ సబ్మిటెడ్, కంటెంట్స్ నాట్ వెరిఫైడ్, ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని వచ్చింది. అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర జాగ్రత్తగా అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్సి ఫేజ్ 12 సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.